శరీరంలో ఉన్న వాపులన్నీ కూడా హెర్నియాలు కావు. ఈ హెర్నియాలు కేవలం ఒక క్యావిటీలో నుంచి పేగులు బయటకు వస్తేనే హెర్నియా అంటాం. అంటే ఏంటి, కడుపులో నుంచి లోపల ఉన్నటువంటి ఆర్గాన్ బయటకు వస్తే దాన్ని హెర్నియా అంటాం. అట్లాగే లంగ్ కూడా హెర్నియేట్ అవ్వచ్చు. అంటే థొరాక్స్లో కూడా చెస్ట్లో నుంచి ఒక వాపు వస్తే అప్పుడు కూడా లంగ్ హెర్నియేషన్ అని చెప్తూ ఉంటాం. అయితే ఇవన్నీ రేర్గా వచ్చాయి. రెగ్యులర్ హెర్నియాస్ అయితే మాత్రం గజ్జల్లో వచ్చేది ఇంగ్వానల్ హెర్నియా, లేదా బొడ్డు దగ్గర వచ్చేటువంటి అంబెలికల్ హెర్నియా, లేదా బొడ్డు పైన వచ్చేటువంటి ఎపిగాస్ట్రిక్ హెర్నియా, ఇవి చాలా కామన్గా వస్తూ ఉంటాయి. అట్లాగే ఇన్సిషనల్ హెర్నియా అంటాం. అంటే అంతకుముందు ప్రీవియస్గా ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే ఆ ఇన్సిషన్ ద్వారా కనుక వాపు వస్తే దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. అయితే వీటన్నిటినీ కూడా ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో కరెక్ట్ చేయొచ్చు. ల్యాప్రోస్కోపీ అంటే మినిమల్లీ ఇన్వేజివ్ అప్రోచ్. మనం పూర్తిగా కడుపుని కోయకుండా చిన్న చిన్న రంధ్రాలతో మనం ల్యాప్రోస్కోపీ ద్వారా ఈ హెర్నియాని మనం ట్రీట్ చేయొచ్చు.